భారతదేశావళి క్రికెట్లో ఒక యువ కెరటం సృష్టిస్తున్న సంచలనాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. బీహార్కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన అద్భుత ఇన్నింగ్స్తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ప్రదర్శనతో అతడిని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ ఎంపీ క్రికెట్ అభిమాని అయిన శశి థరూర్ ఈ కుర్రాడి ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తో వైభవ్ ను పోలిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో 14 ఏళ్ల వయసులో ఇంతటి అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. అది సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మనం ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నాం? వైభవ్ ను భారత జట్టులోకి తీసుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో విఫలమవడంతో వైభవ్ టెంపర్మెంట్ పై కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నిటికీ తన బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. అతని ఇన్నింగ్స్ కారణంగా బీహార్ జట్టు 574/6 పరుగుల భారీ స్కోరు సాధించి టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా వైభవ్ పై స్పందించారు. వైభవ్ అసాధారణ ప్రదర్శన చేస్తున్నాడు. రాబోయే ఐపీఎల్లో కూడా ఇదే ఫేమ్ కొనసాగిస్తే అతడు భారత జట్టు తలుపు తట్టడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్లో ఉన్న వైభవ్కు రాబోయే ఐపీఎల్ సీజన్ కీలకం కానుంది. పెరిగిన అంచనాల మధ్య అతను ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.